హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సో ఇవాళ కొంచెం హాల్ టికెట్స్ బిజీలో ఉండడం వల్ల చాలామంది స్టూడెంట్స్తోని మాట్లాడడం వలన ఇవాళ సబ్జెక్ట్ వీడియోస్ పెట్టలేదు. సో మ్యాక్సిమం కూడా మేము వీడియోస్ కవర్ చేశాము. సో చాలామంది కమెంట్స్లో కొన్ని మ్యాథమెటిక్స్ గురించి అడుగుతున్నారు, ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ గురించి, అండ్ ఒక అబ్బాయో అమ్మాయో ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ గురించి కూడా అడుగుతున్నారు. తర్వాత కొంతమంది ఐహెచ్సి బిజినెస్ అడుగుతున్నారు. సో రేపు మ్యాక్సిమం అన్నీ కూడా సబ్జెక్ట్స్ కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తాము. అదేవిధంగా అందరూ కూడా హాల్ టికెట్స్ తెచ్చేసుకోండి వెంటనే, ఎందుకంటే ఫిజికల్ హాల్ టికెట్స్ మస్ట్. అండ్ ఇంకోటి, ఒకవేళ మీ ఫోటో హాల్ టికెట్లో డిఫరెంట్గా ఉంటే అది మ్యాచ్ కాకపోతే మీరు ఏం చేయండి అంటే యూ ట్రై టు టేక్ ఆధార్ కార్డ్ టు ద ఎగ్జామ్ సెంటర్. ఫస్ట్ డే ఎగ్జామ్కి మాత్రము సండే రోజే ఎగ్జామ్ ఉంది, సండేనే ఎగ్జామ్ స్టార్ట్ కాబట్టి మీరు దయచేసి మీ అందరూ కూడా ఏం చేస్తారంటే ఫస్ట్ డే 8 o'clock కల్లా వెళ్ళండి సెంటర్కి. వీలవుతే ముందే వెళ్ళి సెంటర్ చూసుకోండి, కన్ఫ్యూజ్ కాకండి. ఇది అబౌట్ ద ఎగ్జామినేషన్ సెంటర్స్. ఇప్పుడు మాక్ టెస్ట్ గురించి అలాగే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ గురించి చెప్దాం అనుకుంటున్నాం. సో మాక్ టెస్ట్కి అందరు చాలామంది వర్కింగ్ డేస్ కాబట్టి చాలామంది రాలేకపోతున్నాం అన్నారు. సో దీనికి అంతా అధిగమించేసి మనం సండే రోజు 11 o'clock మార్నింగ్ షార్ప్ 11 o'clock ఈసారి ఏంటంటే ఒక ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెడుతున్నాం. సో పరీక్షా పే చర్చ అండ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ టాస్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క 11 o'clock నుంచి ఈ సెషన్ మీకు ఒక 2 hours ఉంటుందండి, 11 to 1. సో ఈ 11 to 1 సెషన్ ఎట్లుంటుందంటే మీకు కంప్లీట్గా మీ పరీక్షల పైన ఒక చర్చ జరుగుతుంది, మీ సెంటర్ల పైన చర్చ జరుగుతుంది, ఎగ్జామ్స్ ఎలా రాయాలి, మీరు ఎలా ప్రజెంట్ చేయాలి, అలాగే మీరు ఎలా ప్రిపేర్ కావాలి ఉన్న 1 weekలో. సో ఈ పరీక్షపై చర్చ ప్రోగ్రామ్ జరుగుతుంది. అలాగే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఏంటంటే మీకు కంప్లీట్ పిక్చర్ ఇస్తాము, సబ్జెక్ట్ వైజ్ పిక్చర్ ఇస్తాను. అలాగే వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది ఓపెన్ స్కూల్, వై ఆర్ యూ రైటింగ్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్, అండ్ వాట్ ఆర్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్, అండ్ ఆఫ్టర్ ద completion of this examination what are the opportunities available for you in the market to go to the higher studies, and after SSC what you can do, and after intermediate what you can do అని ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ we are going to discuss the examination centers, the point of view of the centers, and how the examinations are being conducted, in what way they are conducted. These are all the things we are going to share on లైక్ 13th అనుకుంటుంది. 13th రోజు ఓరియంటేషన్ ప్రోగ్రాంలో మేము షేర్ చేస్తాము. అండ్ ఇంకోటి తూచ తప్పకుండా మళ్ళీ చెప్తున్నాము, ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి రావడం వల్ల మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఎగ్జామినేషన్స్ భయం లేకుండా మీరు పోయి అటెండ్ కావచ్చు. ఎందుకంటే మేము అక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాము. ఎందుకంటే నా దగ్గర ఆ రోజు అన్ని బుక్స్ ఉంటాయి. ఓరియంటేషన్ ప్రోగ్రాంలో ఇంటర్మీడియట్ పొలిటికల్ సైన్స్ ఏంటి, ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ ఏంటి, ఇంటర్మీడియట్ బిజినెస్ స్టడీస్ ఏంటి, ఇంటర్మీడియట్ తెలుగు ఏంటి, ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ ఏంటి, ఇంటర్లో ఎంపీసీ ఏంటి, ఇంటర్లో బైపీసీ ఏంటి, ఇంటర్లో ఎంబైపీసీ ఏంటి, ఇవన్నీ కూడా ఒకరినొకరం షేర్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. చూడండి, ఇది నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేసినటువంటి ఒక వర్క్ ఇది. సో ఓపెన్ స్కూల్ స్టూడెంట్స్కి. సో ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ మనమేం ఫ్రీగా ఛార్జ్ చేయట్లే, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తుంది. కాబట్టి అందరు కూడా ఈ యొక్క ఓరియంటేషన్ ప్రోగ్రామ్ని యూజ్ చేసుకుంటారని చెప్పేసి నేను మనసా వాచ కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు హైదరాబాద్లో ఎక్కడున్నా కూడా సెయింట్ జాన్స్ హై స్కూల్ వారస్ కూడా అనేది హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం చూసుకుంటే కూడా 1/2 hour 40 minutes డిస్టెన్స్లోనే మీకు ఉంటుంది. కాబట్టి ఓపెన్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి నా స్టడీ సెంటర్ స్టూడెంట్స్ కాకుండా ఏ స్టడీ సెంటర్ స్టూడెంట్స్ అయినా కూడా దయచేసి ఈ 13th రోజు జరిగేటువంటి ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి 11 o'clock షార్ప్ రండి. మ్యాక్సిమం నా వల్ల అయినంత సపోర్ట్ నేను మీకు ఇస్తాను. మీకు ఇచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా ఎగ్జామ్కి ప్రిపేర్ చేస్తే మిమ్మల్ని నేను బయటికి పంపించడానికి ట్రై చేస్తాను. అలాగే ఒకటి ఏంటంటే చాలామంది క్లాసెస్ కూడా అటెండ్ కాలే ఎన్నో సెంటర్స్ వల్ల. నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు, సార్ మా స్టడీ సెంటర్లో క్లాసెస్ చెప్పలేదు, మా స్టడీ సెంటర్లో ఏం చెప్పలేదు అని చెప్పేసి చాలామంది కూడా నాకు ఫోన్లు చేస్తున్నారు. సో అటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చాలా మీకు పనికొస్తుంది. అలాగే మీకు మంచి మోటివేషనల్ స్పీచ్ ఉంటుంది, మీ ఎగ్జామ్స్కి ఒక మంచి మోటివేషనల్ ప్రోగ్రామ్ లెక్క ఉంటుంది ఇది. సో అందరు కూడా తూచ తప్పకుండా అటెండ్ కండి 11 to 1. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా సబ్జెక్ట్ వైజ్ డౌట్స్ ఉన్నా, ఎగ్జామినేషన్ వైజ్ డౌట్స్ ఉన్నా, ఒకవేళ మీ నేము, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ చేంజెస్ ఉన్నా,
ఫోటో చేంజెస్ ఉన్నా కూడా ఎటువంటి నామ్స్ అంటే ఎటువంటి మనము ఫాలో కావాలి, ఎటువంటి కండిషన్స్ ఫాలో కావాలని చెప్పేసి మీ అందరికి కూడా ఈ 13th రోజు నేను ఒక అవగాహన సదస్సును పెడుతున్నాను, ఓరియంటేషన్ ప్రోగ్రామ్. అండ్ ఇంకోటి మళ్ళీ చెప్తున్నాను, ఇది లాస్ట్ క్లాస్. ఎందుకంటే 13th సండే ఈజ్ ద లాస్ట్ క్లాస్. నెక్స్ట్ సండేనే మీకు ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఈ 1 వీక్ అంతా కూడా నేను ఫిజికల్గా కలవకున్నా కూడా మ్యాక్సిమం నేను ఏంటంటే ఆన్లైన్లో చెప్పడానికి, ఆన్లైన్లోనే అంటే యూట్యూబ్లో చెప్పడానికి, యూట్యూబ్లో సందేశాన్ని పంపించడానికే నేను ప్రయత్నిస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఈసారి ఏంటంటే కొత్తగా ఫస్ట్ టైము ఓపెన్ స్కూల్ విద్యార్థులకు అందరికీ కూడా ఏంటంటే ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ పేపర్ తీసుకొని ఆ క్వశ్చన్ పేపర్ పైన రివ్యూ కూడా చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. ఆ రివ్యూ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ మాక్ టెస్టే అనుకున్నాము. సో మాక్ టెస్ట్కి ఎక్కువ మంది ఆసక్తి చూపట్లేదు. ఎందుకంటే అందరూ అనేది ఏంటంటే, సార్ మేము వర్కింగ్ ఉన్నాము, మేము వర్క్ చేస్తూ ఉన్నాము, సండేస్ రాలేము, సండేస్ పోలేము అని చెప్పేసి చాలామంది నాకు చెప్పడం వలన ఏంటంటే మాక్ టెస్ట్ కంటే కూడా ఒక 1-2 అవర్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామే బెస్ట్ అని చెప్పేసి అనుకున్నాము. కాబట్టి అందరికి కూడా నేను ఆల్ ఆర్ ఇన్వైటెడ్, ఎవరైనా రావచ్చు. ఎస్ఎస్సి రాసే స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ రాసే స్టూడెంట్స్ ఆల్ ఆర్ వెల్కమ్డ్ ఫర్ ది ఓరియంటేషన్ ప్రోగ్రామ్. అండ్ ఆ రోజు సాధ్యమైనంత వరకు అన్ని అరేంజ్మెంట్స్ మేము చేస్తాము. వీలవుతే మీరు ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోండి, చల్లనీళ్ళ వాటర్ బాటిల్, ఎండాకాలం కాబట్టి మీకు 1 o'clock వదిలేస్తాను, మీరు లంచ్ చేసుకోవచ్చు. సో లెట్స్ సీ. అండ్ నా దగ్గర చదివే పిల్లలు చాలామంది కూడా సార్ ఫేర్వెల్ పార్టీ చేసుకుందాం, అది చేసుకుందాం అన్నారు. సో ఫేర్వెల్ పార్టీ అవన్నీ ఏం వద్దు, కానీ మీ అందరు పాస్ అయిన తర్వాత నేనే మీ అందరికి పార్టీ ఇస్తాను. సో అందరు కూడా మంచిగా ఎగ్జామ్స్ పాస్ అయ్యి లైఫ్లో ముందుకెళ్తారని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరి కోసం నా తలుపులు ఎప్పుడు ఓపెనే ఉంటాయి, స్కూల్ తలుపులు. అందరినీ కూడా 11 o'clock కలుస్తా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీకాంత్ విజన్ ఛానల్ని గత కొన్ని రోజులుగా అందరూ బేర్ చేస్తున్నారు, మంచిగా ఫాలో అవుతున్నారు. వ్యూస్ కూడా చాలా వేలలో లక్షలలో ఉన్నాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. ఇలాగే మీ అందరికీ కూడా హెల్ప్ చేస్తున్నాను అని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్.